చాలా మందికి మాక్సిమం తెలుసు. యూదా రాసిన పత్రికలో మొదటి అదే ఒక అధ్యాయం అది. దాంట్లో 20, 21 వచనాలు మనం చూస్తే ప్రియులారా, ఆ! మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, ఆ! పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య ఆ! జీవార్థమైన మన ప్రభువగు హ్మ్. యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, హ్మ్. దేవుని ప్రేమను నిలిచినట్లు కాచుకొనియుండుడి. 4 మాటలు ఇక్కడ అమూల్యమైనటువంటి విషయాలు రాయబడ్డాయి. మనం మీరు కట్టుకొనొచ్చు. మొదటిది. మీరు ప్రార్థన చేయొచ్చు. రెండవది. కనికరం మీరు కనిపెట్టు. మూడవది. మీరు హ్మ్. నిలిచి ఉండండి. 4 సంగతి. 4 అమూల్యమైనవి గొప్ప పరలోక దైవ రత్నాలివి. అంత అద్భుతం. ఎవరు ఎలా కట్టబడుతున్నాం అనేది నాకు తెలియదు. బైబిల్ గ్రంథం. మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో మనం చదివితే 11, 12 వచనాల్లో స్పష్టంగా రాయబడింది. మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో మనకి నేను మీకు లేఖనాన్ని జ్ఞాపం చేస్తున్నాను. 3వ అధ్యాయం 11, 12 వచనాలు. వేయబడిన తప్ప ఆ! మరియొక పునాది ఎవడను వేయనేరడు. ఆ! ఈ పునాది యేసుక్రీస్తే. ఆ! ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల హ్మ్. రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని ఆ! వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. ప్రైజ్ గాడ్. ఇప్పుడు అందరూ మనం హ్యాపీ క్రిస్మస్ అని మనం ఈ దైవికంగా సంబరంగా మంచిది సంతోషంగా ఉండాలి. తప్పకుండా దేవుడిచ్చిన కృపను మనం అనుభవించాలి. మంచిది. కానీ ఎలా కట్టబడతాం? ఎలా కట్టబడతాను? దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం ఏ రీతిలో మనం దేవుని ఆత్మ చేత కట్టబడతాం. ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథంలో ఉంది. లేఖనాలు స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట అంటే, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకుంటున్నారు. అది దేవునికి స్తోత్రం. ఎందుకంటే పరలోకంలో కూడా బైబిల్ గ్రంథంలో ఆనాడు దేవుని వాక్యంలో కూడా బైబిల్ గ్రంథంలో మందిరాల్లో కూడా 2 స్థలాలుండేవి. ప్రైజ్ ది లార్డ్. ఒకటోది పరిశుద్ధ స్థలము, రెండోది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఎప్పుడు కూడా దేవుని మందసం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో హెబ్రీ గ్రంథం 9వ అధ్యాయం మాట మీకు నేను జ్ఞాపకం చేస్తే అది మీకు సంతోషకరంగా ఉంటుంది. హెబ్రీ గ్రంథం 9వ అధ్యాయం ఒకసారి తీస్తే ఒకసారి మీరు దాన్ని గమనించొచ్చు. దేవునికి స్తోత్రం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండేది. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పడెను. అందులో దీపస్తంభమును, బలియు, దాని మీద ఉంచబడిన రొట్టెలను, దానికి పరిశుద్ధ స్థలం పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధమైన స్థలము గుడారం ఉండేది. అందులో సువర్ణ ధూపార్తియు అంతటియు బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలు. అతి పరిశుద్ధ స్థలం కొంచెం ఇంకా కొంచెం లోతైనటువంటి గొప్ప దైవిక ఆత్మీయ స్థలం అని. దేవునికి మహిమ కలుగుగాక. బైబిల్ గ్రంథాన్ని ప్రత్యక్ష గుడారంలో కూడా 2 స్థలాలే. అది ఒకటి పరిశుద్ధ స్థలము, రెండోది అతి పరిశుద్ధ స్థలం. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికెళ్ళి అక్కడ ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు లేక దేవుని స్తుతిస్తున్నప్పుడు గంటలు మ్రోగుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ గంటలు మోగుతున్న సేపు కూడా ప్రధాన యాజకుడు అక్కడ దేవుని ఆరాధన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా మీరు గమనించాలి దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ దేవుడు ఒక దైవిక స్థితినిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు పరలోకానికి ఎత్తబడుతూ ఆ! పరలోకి ఎత్తబడుతూ సువార్త ప్రకటించమని ఆజ్ఞ ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ఎప్పుడు స్తుతించమని, ఎప్పుడు ఆరాధన చేయమని దైవికంగా మనకు కొన్ని హితబోధ దైవికమైన విషయాల్ని మనకు నేర్పించాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు సర్వలోకాన్ని వెలుస్తూ సువార్త ప్రకటించాలని ప్రైజ్ ది లార్డ్. మనందరి జీవితాలు కూడా వాక్యానుసారంగా ఆ! దేవుని వాక్యంలో కట్టబడినటువంటి జీవితాలు ఉండాలని మనం దేవుని వాక్యంలోంచి చాలా హితబోధన మనం విన్నాం. కనుక బైబిల్ పరిస్థితి ఏంటంటే ప్రధాన యాజకుడు ఆల్రెడీ తన బాధ్యత నిర్వర్తించి వెళ్ళిపోయాడు. పాత నిబంధన గ్రంథంలో
దేవుడు ప్రధాన యాజకుడైనటువంటి అహరోను, మెల్కిసెదెకును, ఆనాడు యెహోషువ ఇలాంటి దైవ ప్రవక్తను బలంగా వాడుకున్నాడు. అయిపోయింది. కొత్త నిబంధన ప్రధాన యాజకుడికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు బ్రతికినంత కాలంలో కూడా ఆయన 9 ఏళ్ల బాలుడు, 12 ఏళ్ల బాలుడప్పుడు కూడా మంచి దేవుని యొక్క మాటల్ని చెప్పి ఎంతో మందిని ప్రభావితం చేశాడు. 12 ఏళ్ల బాలుడప్పుడు ఆలయంలో వెళ్ళి తర్కించాడు, దైవవాక్యాన్ని చెప్పాడు. ఆయన చాలా అద్భుతమైన రీతిలో వాడబడినాడు. ఆయన మంచి దైవికమైనటువంటి గంటను మోగించి వెళ్ళాడు. సువార్త గంటల్ని మోగించి వెళ్ళాడు. దేవుని రాజ్యసభని గంటలను మోగించి వెళ్ళాడు. ఉత్తమైన దేవుని వాక్యాన్ని అందించి వెళ్ళాడు. చక్కని దేవునికి పటిష్టమైన బోధనం, పరలోకానికి కావలసిన ఏ బోధో, నిత్యత్వానికి కావలసిన ఏ బోధో, ఆయన అందరూ దేవుని రాజు 1000 పరిపాలనలో ఉండడానికి కావలసిన ఏ బోధో అలాంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని పరిపూర్ణ బోధనం ఇక్కడ ఆయన వెత్తి వెళ్ళాడు, అనుగ్రహించి వెళ్ళాడు. మరి ఇప్పుడు సంఘం యొక్క బాధ్యత దేవునికి స్తోత్రం కలుగుగా. బైబిల్ గ్రంథం చెప్తుంది, క్రిస్మస్ గంటలతో పాటు సువార్త గంటలు మోగించాలి. క్రిస్మస్ యొక్క అర్థం ఏంటంటే సువార్త గంటలు మోగించాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రతి ప్రపంచంలో మనం చూస్తే మందిరాల్లో ప్రతి ఆదివారం ఇన్ని గంటలు కొడుతుంటారు. కొన్ని సంఘాలు, పెద్ద పెద్ద కొన్ని సంఘాలు పెద్ద గంట ఉంటుంది. అంటే ఖచ్చితంగా 6 సమయానికి అది 10 గంటలకైతే 10 గంటలు, 9 గంటలు 9 గంటలు అలా ఉదయం కాలం గంటలు కొడుతుంటారు. సువార్త గంటలు మనం మోగాలి. ఇక్కడ సువార్తలు మారు. అందుకే అరణ్య బైబిల్ గ్రంథంలో ఉంది, యోహాన్ని అడిగితే నువ్వు బాప్తిస్తు యోహాన్ని నేను అరణ్యంలో కేకవేయి ఒక శబ్దాన్ని. అయ్యా నీ ద్వారా ఒక శబ్దం రావాలి, నీ ద్వారా గొప్ప శక్తివంతమైన కార్యం జరగాలి. అందుకే దేవుడు నేను క్రిస్మస్ అనుభవంలో నడిపించాడు. దేవుని స్తోత్రం. నేను క్రిస్మస్ నువ్వు పునరుత్థాన అనుభవానికి, ఆయన మరణ అనుభవానికి, రెండు అనుభవానికి వెళ్ళాలంటే ముందు క్రిస్మస్ యొక్క అనుభవం నీ జీవితంలో అనేక మందిని క్రీస్తును చూపించే వ్యక్తి ఉండాలి. నీ జీవితంలో క్రీస్తు పుట్టాడని రుజువు ఉండాలి. నీ జీవితంలో క్రీస్తు ఆత్మగా రుజువు ఉండాలి. నీ జీవితంలో పరిశుద్ధాత్మ కార్యాలు రుజువు ఉండాలి. నీ జీవితంలో క్రీస్తుకు సాక్షిగా ఉన్న రుజువు ఉండాలి. నీ జీవితంలో క్రీస్తు పరిశుద్ధ రుజువు ఉండాలి. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడాలని రుజువు ఉండాలి. నువ్వు అభిషేకించబడాలని రుజువు ఉండాలి. నీ చిత్తము దేవుని యొక్క సంపూర్ణ దేవుని చిత్తాన్ని జరిగిన అప్పుడు ముందు నిన్ను చూస్తాను, తర్వాత క్రీస్తుని చూస్తాను. నక్షత్రము ముందు జ్ఞానులు చూస్తాను. జ్ఞానులకు ఫస్ట్ అప్పుడు పైన నక్షత్రము అంతర్ధానమైందో ఉందో తర్వాత కానీ లోపట జ్ఞానుల ముగ్గురు వాడు శిశువుని చూసిన తర్వాత ఈ శిశువే ప్రపంచానికి రారాజు అన్న దైవ జ్ఞానంతో కూడా ఆలోచన చేశాం. బైబిల్ అందుకే బైబిల్ క్రైస్తవులు ఎవరంటే లిటిల్ క్రైస్ట్, ఒక చిన్నపాటి క్రైస్తవుడు, చిన్నపాటి క్రీస్తును కలిగి ఉండేవారు, ఒక చిన్నపాటి క్రీస్తును చూపించేవాడు. బైబిల్ క్రీస్తు స్వరూపం చూపించేవాడు క్రైస్తవులు. మన జీవితంలో క్రిస్మస్ గంటలు మాత్రమే కాదు, సువార్త గంటలు మోగాలి. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, ప్రధాన యాజకుడు ఆ యొక్క లోపలికి వెళ్ళేటప్పుడు ఆయన గంటలు ఆయన ఆరాధన చేస్తుంటే ఆయన అంగి యొక్క ఎఫోదికి ఉన్నటువంటి గంటలు మోగుతూ ఉంటాయి. ఆయన ఆ మోగుతుంటే ప్రధాన యాజకుడు బతుకున్నాడు, జీవార్థమైన ఆరాధన దేవునికి చేస్తూ ఉన్నాడు అన్న సంకేతం అది. దేవుని బిడ్డలు ఎప్పుడు నీ జీవితంలో ఆరాధన చేస్తూ ఆరాధన గంటలు మోగించాలి. ఆ సువార్త చేస్తూ సువార్త గంటలు మోగించాలి. కుటుంబంలో ఉంటూ కుటుంబంలో ఆరాధన కట్టుకుంటూ కుటుంబ ఆరాధన గంటలు మోగించాలి. ఎప్పుడు నీ జీవితంలో దేవుని వాక్యానుసారంగా నీ శబ్దం యేసు ప్రభువు యొక్క శబ్దంగా ఉండి తీరాలి. బైబిల్ గ్రంథం దేవుని ఐఎమ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. యోహాను అంటాడు ఐఎమ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. నేను ఒక దైవ స్వరం, దేవుని యొక్క స్వరాన్ని వినిపించని, ఆయన మాటలు చెప్పడానికి, లేక ఆయన గురించి ప్రోగించని ఆయన శబ్దాన్ని నేను దేవుని వాక్యం క్రిస్మస్ చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ఆరాధన చేసుకోండి, ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా దీన్ని దైవ సంకల్పానుసారం చేసుకోండి. బట్ దాంతో పాటు నీ జీవితంలో నీవు దేవుని వాక్యాన్ని అతి పరిశుద్ధమైన దాన్ని కట్టుకునే జీవితం ఉండాలి. నిద్ర అది గుర్తుపెట్టుకోవడం ముందు దేవునికి స్తోత్రం. లేఖనం బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది అతి పరిశుద్ధమైన ఒకటి అంటే దేవుని వాక్యం చెప్తుంది. అసలు అతి పరిశుద్ధ లోపల ఉన్నటువంటి మందస్సం అంటే దేవుని వాక్యం. మందస్సం అంటే నిబంధనలు. బంగారు పాత్రదానం ఉంది, అది చీరుచిన అహరో చేతులు ఉంది, బైబిల్ గ్రంథం ఉంది. దైవవాక్యము, అభివృద్ధి, రాజరికము
3 కూడా దానిలో పెట్టాడు. ఈ దైవస్థితిని చూసి మనం అలాంటి దేవుని వాక్యానుసారం ఆ రీతిలో కట్టబడిన జీవితం మనకు ఉండాలి. నువ్వు రాజరికంలో కట్టబడాలి. క్రీస్తుకు రాణిగా బైబిల్ గ్రంథంలో క్రీస్తు పెండాడబోతున్నటువంటి పవిత్రమైన కన్యక కట్టబడుతూ ఉండాలి. ఆ నిబంధన మనసు లేక ఆజ్ఞలు, ఆ దైవ ఆజ్ఞను గైకొంటూ ప్రైజ్ ది లార్డ్ వాక్యంలో చిగురించిన ఆహారం అంటే చేతికంటే నీ వంశం లేక నీ కుటుంబం, నీ జీవితం లేక సంఘం అభివృద్ధి పొందే స్థాయిలో మన జీవితం కట్టబడి ఉండాలి. దట్ ఈస్ ప్లాన్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క అద్భుత ప్రణాళిక. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో రెండోదిగా మనం దాన్ని పరిశీలించి చూసినప్పుడు దేవుని వాక్యంలో అదే దీంట్లో రెండోది మనం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. యూదా రాసిన పత్రికలో అదే అధ్యాయంలో నేను చెప్పినటువంటి రెండో భాగం. పరిశుద్ధాత్మ ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన మామూలుగా చేస్తాం, మంచిది, ఆలకిస్తాడు దేవుడు. యథార్థంగా, యోగ్యంగా, పరిశుద్ధంగా, నీతియుక్తంగా చేసిన ప్రార్థన తప్పకుండా బైబిల్ ఉంది. యథార్థమైన ప్రార్థన యెహోవాకు ఆనందకరమని లేఖనం రాయబడి మీకు అర్థంగా బైబిల్ గ్రంథంలో ఉంది. అబద్ధికుల ప్రార్థన ఆయన దృష్టికి ఏయమంట. అబద్ధాలతో ఉంటూ మనం చేస్తే ప్రార్థన దేవుడు యథార్థమైన ప్రార్థన మనం చేయాలంట. బైబిల్ గ్రంథంలో ఉంది. కనుక దేవా యథార్థవంతుల ప్రార్థన తప్పకుండా వాళ్ళకిస్తాం. అదే క్రిస్టియన్ పీపుల్ మొత్తం ప్రపంచం, క్రైస్తవ సంఘాలు లేక మన సంఘం, ప్రతి ఒక్కరు కుటుంబంలో, సంఘంలో, సమాజంలో యథార్థవంతులమైనటువంటి దీనిలో కనుక నువ్వు కట్టబడుతూ ఉండాలి. నువ్వు లేఖనం బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో ఉన్న సత్యం అది. నేను మీరు కూడా మామూలు పరిస్థితి కాదు, మన కట్టబడిన జీవితం దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ అభిషేకంతో, ఆత్మ శక్తితో నువ్వు ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన ఇంకా శక్తివంతంగా పెడుతుంది. దేవుని స్తోత్రం. చెట్టును కొట్టినప్పుడు ఒక కత్తి కొట్టామనుకోండి, జారని కత్తని, అదొక దెబ్బ వేరు. అదే జారని గొడ్డలతో కొట్టామనుకోండి, ఎంత బలంగా ఉన్నది బలం. అందుకే చెట్టు వేరని కత్తి పెట్టిన బైబిల్, చెట్టు వేరని గొడ్డలి పెట్టబడినట. భరించిన ప్రతి తీగ, ప్రతి చెట్టు నరికి అగ్నిలో పడవేస్తుంది. కనుక చుట్టూ వేరని గొడ్డలు పెట్ట. అలాగే దేవుని వాక్యం ఉంది. క్రైస్తవ జీవితంలో బైబిల్ ఉంది. నువ్వు దేవుని వాక్యానుసారంగా ఒక దైవిక గొడ్డలిగా మారాలి. ప్రైజ్. నువ్వు నాకు యుద్ధాయుధం అంటున్నాడు, నువ్వు నాకు గంట కొట్టాలి అంటాడు ప్రభువా. క్రైస్తవ ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియాతో మాట్లాడి చెప్పాడు, నువ్వు నాకు మామూలు వ్యక్తి కాదు. క్రైస్తవ నువ్వు గంట కొట్టాలి అంటాడు, నువ్వు నాకు యుద్ధాయుధం అంటున్నాడు. అంటే దేవుడు ఎంత పవిత్రమైన, ఎంత నమ్మకత్వం ఉంచాడు ఆ సేవకుడు. ఈ రోజు నా మీద, మీ మీద అలాంటి నమ్మకత్వం దేవుడు పెట్టాడు. ఆ విధంగా మన జీవితాలు అతి పరిశుద్ధాన్ని కట్టుకుంటూ, రెండవది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ, అప్పుడు మన ప్రార్థన ఇంకా శక్తి. మూడోది నిత్య జీవాన్ని యేసుక్రీస్తు కనిపెట్టుతూ, ఆయన కొరకు కనిపెట్టేవాడు ఎవడు సిగ్గునాథుడు. బైబిల్లో స్పష్టంగా కీర్తన 25వ కీర్తన 2వ వచనం అన్నమాట. మీకు అర్థం. ఆయన కొరకు కనిపెట్టేవారు ఎవ్వరు కూడా సిగ్గునందరు. ఆయన రాకడ కొరకు కనిపెట్టేవారు, ఆయన కార్యాల కొరకు కనిపెట్టేవారు, ఆయన చేసే అద్భుతాల కొరకు కనిపెట్టేవారు ఎవరిని దేవుడు సిగ్గునందరు. కానీ దేవుని గ్రంథంలో రాయబడిన పవిత్ర సత్యం ఏంటంటే, క్రైస్తవుడు నువ్వు మామూలు వ్యక్తి కాకూడదు. నువ్వు ఆయన రాకడ కొరకు కనిపెట్టుకునే వ్యక్తి కావాలి. ఆయన రాకడ కొరకు ఎదురు చూసే మనుషులు మనందరం కావాలి. క్రైస్తవుడు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాలి. ఆయన రాక కనిపెట్టే మనుషులు ప్రార్థనతో ఉంటారు. భయం ఉంటుంది. అయ్యో ఎప్పుడు ప్రభు వచ్చేస్తాడు, ఏ రాకి సభలో ప్రభు వస్తాడు, వేకుజాములు అయ్యో మెలకు ఉంటుంది, ఆ ప్రార్థన ఉంటుంది, ఆ ఇంట్లో దైవస్థానం సన్నిధి ఉంటుంది, దేవుని కృప ఉంటుంది. గలిబిళ్ళు, గొడవలు, కేకలు, దైవాకరణ మనస్తత్వం ఏ పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ప్రేమ, పరిశుద్ధాత్మ అభిషేకం, దైవ సన్నిధి, శాంతి, సమాధానాలు చోటు చేసుకుంటే అక్కడ రాకడ కొరకు కనిపెట్టి గృహం అలా ఉంటది. ఆ కుటుంబం అలా ఉంటుంది. అలాగా ఎందుకంటే ప్రభు రాకడ కొరకు అలా కనిపెట్టే వ్యక్తులుగా నేను మీరు ఉండాలి. మన కుటుంబాల్లో ఉండాలి. అలా దేవునికి ఆత్మకార్యం నేను మీరు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు కనిపెట్టే వ్యక్తి ఉండాలి. అందరి బైబిల్ కావలి వాడు ఎలాగైతే రాత్రి అంతా కావాలండి ఉదయం కొరకు కనిపెట్టుకుంటాడో అలా కనిపెట్టుకునే జీవితం అనుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆఖరిగా నీవు మామూలు వ్యక్తి దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండు. ఎస్,
కష్టం ఉంటది, బాధ ఉంటది, అన్ని మనకు అనుకూలంగా జరగవు. ఎస్, కొన్నిసార్లు భార్య తేడా ఉంటుంది, కొన్నిసార్లు భర్త తేడా ఉంటాడు, మాటలు తేడా ఉంటాయి. అయినా సరే ఓర్పుతో, ప్రేమతో, పరిశుద్ధతో, అభిషేకంతో, దేవుని ఆత్మానుసారంగా ఓపుడుతో కనిపెడుతూ, అయ్యా నీ మన ప్రేమ చిక్కు చెదరకుండా జాగ్రత్త పడిపోవాలి. మన ప్రేమ పరిస్థితులకి, సమయానికి, లేకపోతే ఏదో సాధారణ పరిస్థితులకు కాదు. లేదా అనుకూలమైన అనుకూలంగా ఉంటే కాదు ప్రేమ అనేది. ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ప్రేమను, ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా నేను మీరు కూడా ఆ దైవ ప్రేమను కంటిన్యూ చేయాలి. అనుకూలంగా ఉంటే వాళ్ళకి అనుకూలం, లేకపోతే అలా కాదు కాదు అలా కాదు. అలాగైతే అస్థిరత్వమైన పరిస్థితి అవుతుంది. ఏనా? అనుకూలమైన, ప్రతికూలమైన అదే ప్రేమ. దేవునికి స్తోత్రం. అది క్రీస్తు చూపించాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు చూపించిన ప్రేమ. కనుక నేను మీరు కూడా అన్ని పరిస్థితులు కూడా ఆ ప్రేమను మన కుటుంబాల్లో, మన భార్య భర్తలో, మన పిల్లల్లో, మన జీవితాల్లో ఉంటే ఆ ప్రేమ ఎప్పుడూ ఆ ప్రేమ నిలిచి ఉంటే ప్రేమలో నిలిచి ఉన్నట్టు కాదు. ఎందుకంటే ప్రేమలో తప్పిపోతుంటారు. అనేకులు ప్రేమతో కూడా అతిక్రమం విసరించడం, ప్రేమ చలారిపోయిందని లేఖనాలు చెప్తున్నాయి. సంఘాల్లో అతిక్రమం విసరించడం వల్ల ప్రేమ చలారిపోతుంది. మన కుటుంబాల్లో అతిక్రమాలు విస్తరిస్తే ప్రేమ చలారిపోతుంది. వద్దు. క్రమము కలిగిన జీవితమే క్రైస్తవుడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది, లేఖనాల్లో మీరు గమనించండి. అహరోను క్రమం అనలేదు, యెహోషువ క్రమం అనలేదు, మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం అతడు యాజకుడిగా ఉన్నాడు. మెల్కీసెదెకు ఒక క్రమం ఉంది. యేసు ప్రభువారిని ఆయనతోనే పోల్చాడు దేవుని. ఆయన షాలెం రాజు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే కనుక దేవుని వాక్యం చెప్తుంది, మనము మన క్రమాన్ని ఎప్పుడు కూడా మన ఆత్మీయ క్రమం, మన ప్రేమ క్రమంలో ఉండాలి, మన పరిశుద్ధ క్రమంలో ఉండాలి, మన విశ్వాసం క్రమంలో ఉండాలి, మన యథార్థ క్రమంలో ఉండాలి, మన నమ్మకత్వం క్రమంలో ఉండాలి, మన నీతి క్రమంలో ఉండాలి. ఆ క్రమబద్ధమైన జీవితం కావాలి. క్రమం తప్పిపోతే అతిక్రమం. అది క్రమంగా ప్రభు యొక్క వాక్యానుసారంగా, ప్రభు యొక్క ఆత్మానుసారంగా, ప్రభు చిత్తానుసారంగా, ప్రభు మెచ్చుకొనదగినగా, ప్రభు ఆశించే విధంగా, ప్రభు అంగీకరించే విధంగా మన బతుకు, మన క్రియలు, మన ప్రేమలు ఉండాలి. అప్పుడు అది క్రమం అవుతుంది. క్రమం తప్పడానికి లేదు. దేవునికి స్తోత్రం. క్రమం. అందుకే బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఆయన కొరకు కనిపెట్టుకుని మాత్రమే కాదు, ఆయన ప్రేమలో నిల్చున్నట్టు చూసుకోండి, కాచుకోండి. కాచుకోనట్టు ఆయన ప్రేమలో నిలిచినట్టు కాచుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దుష్టుడు అనేక పన్నాగాల కుట్రల పని ఏదో విధంగా దేవుని ప్రేమ నుంచి, దైవ వాక్యం నుంచి, దైవ సత్యం నుంచి, దైవ చిత్తం నుండి, దైవ ప్రణాళిక నుండి, దేవుని యొక్క ఆత్మకార్యం నుండి నిన్ను తొలగించాలి. దైవ సంఘం నుండి, దైవ ప్రణాళిక పరిశుద్ధాత్మ నుండి తొలగించాలని ప్రయత్నం దుష్టుడు ఎప్పుడు కనిపెడుతూ ఉంటాడు. కనుక నేను మీరు కూడా వాడికి అవకాశం ఇవ్వకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా అంటాడు. కనుక మనమే ఆ ప్రేమలో, ఆ కాపుదల్లో, ఆ పరిశుద్ధాత్మలో, ఆ సత్యంలో నిల్చున్నట్లు, కాచుకొని ఉండాలి. మనం నిలిచినట్లు కడ వరకు అదే క్రీస్తు ప్రేమలో మనం కాచుకొని ఉండి ఆయన రాకడలో ఎత్తపడగలిగిన దైవ జీవితంలో నేను మీరు ఉండాలి. అలాంటి కృపలతో దేవుడు నింపుడు కాక. ఓ క్రిస్మస్ గా దైవ ఆయన క్రీస్తు యొక్క పుట్టుకుని చాటి చెప్పాలనే పవిత్రమైన ఆశ కలిగి ప్రైజ్ ది లార్డ్. రెండవది, మన కుటుంబాలని దైవాత్మాసరం కట్టుకుంటూ క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసే పరిస్థితిలో మనం ఉండాలట. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం అన్ని కలుగును కాక. అలాగే క్రీస్తు యొక్క దైవికమైన ఆరాధనని, అది కానీ పుట్టుకు చాటే ప్రసక్తిని అది మానద్దు. క్రిస్మస్ చేస్తూ, దాన్ని ఆధ్యాత్మికంగా చేస్తూ, మరోప్రక్క క్రీస్తు రాకడ కొరకు నీవు అతి పరిశుద్ధాన్ని కట్టుకుంటూ, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసుకుంటూ, దేవుని ప్రేమను నిలుచుడు ఆయన రాకడ కొరకు కనిపెట్టే వ్యక్తిగా ఉండాలి. ఈ రెండు సైమల్టేనియస్ గా దైవవాక్య ప్రకారం అది జరుగుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ లోనే ఉండిపోయాం కదా అని చెప్పేసి మనం ప్రభు రాకడ కొరకు ఎదురు చూడలేని పరిస్థితి కూడా ఇది జరుగుతూ ఉండాలి. అక్కడ కనిపెడుతూ ఉండాలి. ప్రభు క్రిస్మస్ సీజన్ లోనే వచ్చాను కూడా మధ్యాకాశానికి. ప్రైజ్ గాడ్. ఆయన కృపను బట్టి, ఆయన ఇచ్చిన అర్హతను బట్టి మనకుంటే మనం ఎదుర్కొంటాం. దేవుని స్తోత్రం. సకల మహిమ ప్రభుకి దొరుకుతాం. దేవుడు ఈ 4 విషయాలు కూడా మనం లేకుండా అతి పరిశుద్ధను కట్టుకుంటూ, ప్రార్థన చేస్తూ, ప్రభువురా కనిపెడుతూ, క్రీస్తు ప్రవలించినట్టు దేవుడు ఆ కాపుదల కృప మనకిచ్చి, ఆయన ప్రేమలోని కడవలు ఈ 4 మాటలు మనలో సంపూర్ణంగా దేవుడు ఫలింపించేసి దీవించును కాక. ప్రార్థన చేద్దాం. మీరు
ప్రేరేపణ కలిగి ఆత్మ ద్వారా ప్రార్థన చేయండి. పరలోకపు రాజేసి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మకుల ప్రార్థన చేస్తుండగా తండ్రి ప్రభా, ఈ కృపా సహాయం దయచేయండి ప్రభా. నీ ఆత్మను నడిపింపచేయండి. మీకు స్తోత్రములు తండ్రి.